మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ శ్రీజ గారు. అక్కతో మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే అక్క 2025 చూస్తుండగా అయిపోయింది. సో 2026కి వచ్చేస్తున్నాం. సో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఉండేదే మా రాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. సో ముఖ్యంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? వృశ్చిక రాశి వాళ్ళు కళ్ళకున్న గంతలు తీసేసి ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు, ఏది మంచి ఏది చెడు, ఎవరు మన వాళ్ళు ఎవరు మన వాళ్ళు కాదు అనే విషయాలు తెలుసుకుంటే మంచిది. అంటే మంచితనంతో కావచ్చు, లేకపోతే వాళ్ళ మాటలతో కావచ్చు, ఏదైనా సరే కొంతమంది మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తారు. కొన్ని సిచ్యువేషన్స్లో మనల్ని అసలు బయటికి రానివ్వకుండా అక్కడ ఇరుక్కుపోయే సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అది ఏదైనా కావచ్చు, పర్సనల్ కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు, ఫినాన్షియల్గా కావచ్చు, స్పిరిచువల్గా కావచ్చు, ఏదైనా సరే. సో ఏదైనా మనకి ఉన్న ఇల్యూజన్ని తీసేసి ప్రాక్టికల్గా ప్రపంచాన్ని చూడగలిగితే చాలా విషయాలు మనం కూడా తెలుసుకోగలుగుతాం. సో ఏంటంటే ఒక ఉన్న డైరెక్షన్లోనే కాకుండా, ఉన్న వ్యక్తులతోనే కాకుండా ఒక న్యూ డైరెక్షన్లో ఆలోచించడం, న్యూ డైరెక్షన్లో థింక్ చేయటం, న్యూ డైరెక్షన్లో ప్రొఫెషనల్గా పర్సనల్గా కూడా మీ లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు చాలా జరిగాయి, చాలా బ్యాక్ స్టాపింగ్స్ కావచ్చు, బిజినెస్లో లాస్ కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు. అంటే వృశ్చిక రాశి అంటేనే యాక్చువల్గా స్టబాన్. ఈ అన్ని విధాలుగా కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండటం, ఇప్పటికైనా సరే జనాల్ని నమ్మటం, వీళ్ళు మంచోళ్ళే కదా, మనతో బాగుంటారు, బాగా మాట్లాడతారు, మన వాళ్ళే కదా అనుకోవడం ఇప్పటికైనా తెలుసుకుంటే అది కరెక్ట్ కాదు. మన వాళ్ళు కాదు, మన వాళ్ళు ఎవరూ కాదు, మనకు మనమే. మన వాళ్ళు ఎవరూ కాదు, మన మంచి ఎవరు కోరుకోరు, అదైతే నిజం. ఇప్పటికైనా గ్రహించి ఎవరికి దూరంగా ఉండాలి, ఎలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలో మీకు ఆల్రెడీ తెలుసు. కానీ మీకున్న ఇల్యూషన్ వల్ల మళ్ళీ మళ్ళీ అదే ట్రాప్లో పడతా ఉంటాము, మళ్ళీ మళ్ళీ అదే జనాలకి మనం అట్రాక్ట్ అవుతూ ఉంటాము. అలా కాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వృశ్చిక రాశికి సంబంధించి మీ గ్రోత్ కోరుకునే వాళ్ళకంటే కూడా మీ పతనం కోరుకునే వాళ్ళు 1000 మంది ఉంటారు, మీ గ్రోత్ కోరుకునే వాళ్ళు 2 ఉంటారు. సో జాగ్రత్తగా ఉండాలి, ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనం మాట ఏదైనా ఇచ్చే ముందు, మనం మాట్లాడే ముందు కూడా 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే డ్రైవింగ్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. తన హెల్త్ మీద, తన మెంటల్ ఫిజికల్ హెల్త్ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి. అలాగే తన ఓన్ పని, అంటే జనరల్గా వృశ్చిక రాశికున్న గొప్ప విషయం ఏంటంటే అందరినీ బ్లైండ్గా నమ్ముతారు అండ్ చాలా మంచోళ్ళు. సో ఈ మంచితనమే తనకి పెద్ద శాపం అన్నమాట. మనం మంచికి నిలబడినా సరే మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, వాళ్ళని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు చాలామంది. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే కనుక ఎవరి విషయాల్లో కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండటం చాలా ఇంపార్టెంట్. మంచికి పోతే మనకి ఏదో చెడు ఎదురైంది అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. కానీ ఎవరి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. మీకేం కావాలి, మీ డెడికేషన్ ఏంటి, మీ ప్లాన్స్ ఏంటి, మీ పర్సనల్ గ్రోత్ ఏంటి, మీ ప్రొఫెషనల్ ప్లాన్స్ ఏంటి, వీటి మీద మాత్రమే మీకు ఫోకస్ ఉండాలి. రెస్ట్ అదర్ థింగ్స్ ఎవరి గురించి పట్టించుకోవద్దు. సో ఇలా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఒక పవర్ఫుల్ వ్యక్తిగా ఎదిగే అవకాశం కనిపిస్తుంది ప్రొఫెషనల్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ఎప్పటి నుంచో ఒక ఆపర్చునిటీ వస్తే చక్కగా ఏదైనా ఒక ఫారిన్ ట్రిప్కి వెళ్దాము, లేదా నేనే మనీ ఆన్ చేసుకుని ఒక ఫారిన్ ట్రిప్కి వెళ్దాము అనుకునే వాళ్ళు ఉంటారు కదా, ఈ ఇయర్లో ఖచ్చితంగా ఒక ఫారిన్ ట్రిప్కి అయితే వెళ్ళొస్తారు. అంతేకాకుండా ఇప్పటి వరకు కొన్ని సిచ్యువేషన్స్లో టైం కలిసి రాకపోయి ఉండొచ్చు, మనుషులు కలిసి రాకపోయి ఉండొచ్చు, మనం చేసుకున్న ప్లాన్స్ కూడా కలిసి రాకపోవచ్చు. కానీ టైం అనేది ఇప్పుడు ఈ 2026లో మీకు చాలా అనుకూలంగా మారబోతుంది. కాబట్టి టైం అనుకూలిస్తుంది, దానికి తగ్గ ప్లాన్స్ వేసుకుని ముందుకు వెళ్తే బాగుంటుంది. గో విత్ ద ఫ్లో. చాలా ఎక్సైట్మెంట్ ఉన్న ఆపర్చునిటీస్ వస్తాయి లైఫ్లో. ఓకే, సో దాన్ని గ్రాప్ చేసుకుని ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఎప్పటి నుంచో ఉన్న ఒక విష్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అది జాబ్ పరంగానే కావచ్చు, బిజినెస్ కావచ్చు, ప్రొఫెషనల్, పర్సనల్, ఫినాన్షియల్గా, స్పిరిచువల్గా, ఏదైనా సరే చాలామందికి చాలా డ్రీమ్స్, డిజైర్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. సో మీకున్న డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో 2026లో ఖచ్చితంగా అవి ఫుల్ఫిల్మెంట్ అయితే అవుతాయి.
దానిలో ఎలాంటి డౌట్ లేదు. అలాగే లైఫ్లో కొత్తగా ప్రపోజల్స్ వస్తాయి, లవ్ ప్రపోజల్స్ వస్తాయి సింగిల్గా ఉన్న వాళ్ళకి. అలాగే మ్యారేజ్ ప్రపోజల్స్ కానివ్వండి, ప్రపోజల్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇలాంటి వ్యక్తి నా లైఫ్లో ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం కదా, సో అలాంటి వ్యక్తులు మీకు ప్రపోజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అది లవ్ ప్రపోజలే కావచ్చు, మ్యారేజ్ ప్రపోజలే కావచ్చు, ఇదైతే కనిపిస్తుంది. అండ్ ఇప్పటి వరకు ఏం పని చేసినా, ఏ ప్లాన్స్ వేసుకున్నా, ప్రాపర్ ప్లాన్స్ ఉన్నా లేకపోయినా కానీ ప్రతిదీ కూడా ఎందుకో స్లోగా వెళ్తుంది. కొన్నిసార్లు ప్లాన్స్ కూడా ఫెయిల్ అవుతున్నాయి అండ్ డిసప్పాయింట్మెంట్లో ఉన్న వాళ్ళకి స్టేబుల్గా స్టడీగా ఉండగలుగుతారు. మీరు చేసే యాక్షన్స్లో పనిలో కూడా స్పీడప్ అవుతారు. పనులు అనేవి ముందుకు వెళ్తూ ఉంటాయి ఖచ్చితంగా. అంటే డిసప్పాయింట్మెంట్స్ అనేవి తగ్గుతాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ డిసప్పాయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ ఓవర్కమ్ చేసుకొని ఒక మంచి పవర్ఫుల్ వ్యక్తిగా ఎదిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే కావచ్చు, లేదా పొలిటికల్ లైఫ్ని లీడ్ చేసే వాళ్ళే కావచ్చు, ఈ పోలీస్ వ్యవస్థల్లో ఆర్మీ ఇలా పనిచేసే వాళ్ళే కావచ్చు. ఎవరైనా సరే ఒక లైఫ్ ఈవెంట్ అనమాట, ఒక లైఫ్ అచీవ్మెంట్ చేస్తే ఎలాంటి రికగ్నైజేషన్ వస్తుందో అలాంటి రికగ్నైజేషన్, అలాంటి గుర్తింపు, అలాంటి అవార్డ్స్, రివార్డ్స్ 2026లో ఖచ్చితంగా వీళ్ళు అందుకుంటారు. అంటే ఆ రేంజ్ ఆఫ్ సక్సెస్ని వీళ్ళు చూస్తారు. ఎవరికైనా ప్రమోషన్, శాలరీ ఇంక్రిమెంట్స్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ఎవరైనా జాబ్ చేంజ్, కెరియర్ చేంజ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. అంటే లైఫ్లో ఒక స్టెబిలిటీ కావాలి, అంటే ఇలాంటి జాబ్ వస్తే లైఫ్ ఇంకా సెటిల్ అని అనుకుంటాం కదా, అలాంటి ఆపర్చునిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది. అక్క ముఖ్యంగా మరి బిజినెస్లో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు ఈ ఇయర్లో వృశ్చిక రాశి వారికి? బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. మరి ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి, ఈ కొనడం అమ్మటం చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంది. అండ్ మరి ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా బాగుంది. అంటే లగ్జరీస్ లైక్ స్పాస్ కానివ్వండి, బట్టలు, బ్యూటీకి సంబంధించి కానివ్వండి, గోల్డ్కి సంబంధించి, డైమండ్స్కి సంబంధించి, అంటే లేడీస్ రిలేటెడ్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అండ్ విమెన్స్ ఏ బిజినెస్ చేస్తున్నప్పటికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ ల్యాండ్ రిలేటెడ్, అంటే మేబీ క్రిస్టల్స్ కావచ్చు, జెమ్ స్టోన్స్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, మెటల్ బిజినెస్ చేసే వాళ్ళకి, ఏ బిజినెస్ అయినా సరే ఆడవాళ్ళకి కావచ్చు, మగవాళ్ళకి కావచ్చు, చాలా అనుకూలంగా ఉండబోతుంది వృశ్చిక రాశికి సంబంధించి. అక్క ముఖ్యంగా మరి వీళ్ళకి ఆర్థికంగా, ఫైనాన్షియల్గా ఎలా ఉండబోతుంది అంటే? ఫినాన్షియల్గా బాగుంటుంది, కానీ అంతే ఖర్చు ఉంటుంది. ఎంత వస్తుందో అంతే వెళ్తూ ఉంటుంది. హెల్త్ పరంగా ఎలా ఉంటుంది అంటారు? హెల్త్ పరంగా ఫిజికల్గా, మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండగలుగుతారు. కానీ ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు అండ్ విలువైన వస్తువులతో క్యారీ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ పరంగా చూసుకుంటే కనుక ఎవరికైనా సరే మెంటల్గానే ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఓవర్గా థింక్ చేయడం లాంటివి కొంచెం తగ్గించుకోవాలి. అక్క ఓవరాల్గా మరి ఈ ఇయర్ అంతా బాగుండాలంటే ఎలాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అంటారు వృశ్చిక రాశి వారు? వృశ్చిక రాశికి సంబంధించి రెమెడీస్ ఏంటనుకుంటే కనుక మనం హైడ్రోథెరపీస్ ఎక్కువ చేయడం. అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, హైడ్రోథెరపీ అంటే నదీ స్నానాలు చేయటం, సముద్ర స్నానాలు చేయటం, అలాగే మెడిటేషన్ ఎక్కువ చేయడం. అంటే నదీ తీర ప్రాంతాల్లో తను సరెండర్ అయ్యి, ఆ టైంకి, ఆ మూమెంట్కి సరెండర్ అయ్యి బ్రెత్ వర్క్స్ ఎక్కువ చేయటం. అంటే దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. యాక్చువల్గా మన బాడీలో మనకి బ్లాక్ అయిన ఎనర్జీస్, అంటే మీకు చాలా క్లియర్గా చెప్తాను, ఓవర్ థింకింగ్, స్ట్రెస్ అండ్ డిప్రెషన్, ట్రామా, స్టిఫ్నెస్. ఆ స్టిఫ్నెస్ మన బాడీలో ఒక బ్లాకేజ్. సో అలాంటివన్నీ కూడా మనం ఎప్పుడు క్లియర్ చేసుకోగలుగుతామంటే ఒక హై ఎనర్జీస్ ఉన్న ఒక సముద్ర తీరంలో కూర్చుని బ్రీత్ వర్క్స్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో మీ కర్మని మీరు క్లియర్ చేసుకోగలుగుతారు. మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని, బ్లాకేజెస్ని కూడా మీరు క్లియర్ చేసుకోగలుగుతారు. నదీ తీర ప్రాంతాల్లో వీలైనంత ఎక్కువసేపు పీస్ఫుల్గా ఉండడం, తక్కువ మాట్లాడడం, మీతో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయడం, అలాగే బ్రెత్ వర్క్స్ చేయడం, యోగా, మెడిటేషన్ లాంటివి చేయటం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఏదైతే మీ లైఫ్లో మిమ్మల్ని ఎదగనివ్వకుండా అడ్డుపడుతుందో ఒక్క దీపం పెట్టి మీ ఇష్ట దేవతను ఆరాధన చేసి మెడిటేషన్, బ్రెత్ వర్క్స్ చేయండి. తర్వాత లైఫ్ చూడండి. అక్క ఇప్పుడు ముఖ్యంగా మీరు నది స్థానాలు, ఈ సముద్ర స్థానాలు, సో అక్కడ మెడిటేషన్ చేయమంటున్నారు కదా, సో అక్కడ ఎక్కువ పాజిటివ్ ఎనర్జీస్ ఉండే అవకాశం ఉంది. మీరు చూడండి శిరీష, ఇప్పుడు మనకు డే అంతా కూడా వాటర్లో సన్లైట్ ఉంటుంది, నైట్ మనకి చంద్రకిరణాలు పడుతూ ఉంటాయి, మినరల్స్
చాలా మినరల్స్ ఉంటాయి మనకి అక్కడ. అండ్ నదిలో చాలామంది దేవీ దేవతలు వచ్చేసి మనకి స్నానాలు చేస్తారు అని చెప్తారు. అంటే ఏది చెప్పినా, పెద్దవాళ్ళు ఏం చెప్పినా దాని వెనక చాలా పెద్ద సీక్రెట్స్ అనేవి ఉంటాయి. ఓకే, రీజన్ లేకుండా ఎవరు చెప్పరు. అండ్ ఎప్పుడైతే చూడండి, ఎవరైనా సరే ఒక బీచ్కి వెళ్ళినప్పుడు చాలా ఎక్సైట్మెంట్తో, ఒక హ్యాపీనెస్తో వెళ్తూ ఉంటాం. అండ్ మంచిగా గాలి వస్తూ ఉంటుంది. అండ్ మీకు ఇన్ని రకాల ఎలిమెంటల్ కాన్సెప్ట్స్ ఉన్న వాటర్ అది యాక్చువల్గా. సో అక్కడ మనం టైం స్పెండ్ చేయడం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి సాల్ట్ కంటెంట్ కూడా సముద్రం. సో మన క్లెన్జింగ్, మన మైండ్ని క్లెన్స్ చేసుకోవడానికి, మన బాడీని క్లెన్స్ చేసుకోవడానికి ఆ ఎయిర్ని కూడా చాలా ప్యూరిఫై చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకు ఇది చాలా ఇంపార్టెంట్. బట్ ఏ నది అయినా సరే దానికి ఉండే ఎనర్జీస్ దానికి ఉంటాయి. సో అలాంటి ప్లేస్లో మిమ్మల్ని మీరు పీస్ఫుల్గా ఉంచుకోవటం, బ్రెత్ వర్క్స్ చేయటం, మెడిటేషన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. మనం బ్రెత్ వర్క్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తూ ఉంటామో మనలో ఉన్న చాలా వరకు ఎనర్జీస్ అనేవి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి, బ్లాకేజెస్ క్లియర్ అవుతూ ఉంటాయి, కర్మలు క్లియర్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ. ఒక ఓవరాల్గా 2026లో ఈ రుచిక రాశి వారికి ఎలా ఉంటుంది, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.